త్రియక దైవమానికి స్థుతులు. అర్జున సింహాసనం తండ్రి నీకు స్తోత్రం 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 ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రభు రాత్రి కాల సమయంలో ప్రభు ఈ యవనసుల కూడికలో బైబిల్ స్టడీలో మీరు సహాయం చేయండి. ప్రత్యేకించి ప్రభు అయా కీర్తన గ్రంథంలో అయా నిన్ను గురించి వ్రాయబడి ఉంటుండగా ఆ విషయాన్ని ధ్యానిస్తుండగా పవిత్రాత్మదేవ మాకు బోధకులు ఉండి మీరే బోధించండి, విశ్వాసం స్థిరపరచండి, బలపరచండి. ఈ నామను గొప్ప చేసుకోమని సమస్య చేస్తూ అల్పిని మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసుమరి ప్రాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రి కాల సమయంలో తిరిగి ఈ యొక్క బైబిల్ తరగతిలో పాలు పుచ్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైన బిడ్డలారా, మెస్సయ కీర్తనలో అనగా యేసు ప్రభు గురించి, రాబోతున్న మెస్సయ గురించి దాదాపు 100 సంవత్సరాల క్రితమే, క్షమించాలి 1000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు యొక్క ప్రియమైన బిడ్డలారా రాకడ గురించి, ఆయన చేస్తున్న కార్యాల గురించి, ఆయన ఈ భూలోకంలో మరి చేయబోతున్న అన్ని తన జీవిత మరి చరిత్ర అంతా కూడా మరి యేసుడు పుట్టక మునుపు నాకు చెప్పినట్టుగా 1000 సంవత్సరాల క్రితమే ప్రియమైన ద్వారా తన యొక్క భక్తుల ద్వారా వ్రాయబడినటువంటి యొక్క విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ప్రత్యేకించి కీర్తన గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మనము ఈ యొక్క 45వ కీర్తన, ఇది నెరవేర్చబడబోయేటువంటి యొక్క కార్యాల గురించి రాయబడి ఉంది. ప్రియమైన ఈ 45వ కీర్తన ప్రత్యేకించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాజుగా ఈ భూలోకంలో పరిపాలన చేయటానికి ప్రియమైన బిడ్డలారా రావటము, అలాగే దానికి ముందు జరగబోయేటువంటి యొక్క పెళ్లి విందు గురించి, పెళ్లి కుమార్తె గురించి కూడా ఇందులో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన ఇప్పటి వరకు కూడా ప్రియమైన బిడ్డలారా దాదాపు మనము 7 వచనాలు మనం ధ్యానించాం. 6 వచనాలు మనం ధ్యానించాం. ప్రియమైన ఈ దినమున మనము 7వ వచనాన్ని ధ్యానించబోతున్నాం. కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ రాయబడిన మాటలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనము చూస్తున్నాం. పోయినసారి ప్రియమైన బిడ్డలారా 45:6వ వచనం మనం చూసాం. తండ్రి అయిన దేవుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తును దేవ అని సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ప్రియమైన ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు మరి చెప్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఏమన్నాడంటే, మరి నీ సింహాసనం నిరంతరం నిలుచును అని, నీ రాజదండం న్యాయార్థమైన దండమని ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగే మన 7వ వచనానికి వచ్చినప్పుడు, నీవు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని చూస్తున్నా. ఇక్కడ 2 పదాలు చూస్తున్నాం. ఈ 2 వచనాల్లో కూడా మనము 6, 7 వచనాల్లో మరి దేవుని యొక్క త్రిత్వం యొక్క లక్షణాలు మనకు కనబడుతున్నాయి. త్రిత్వాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. మనది ఎట్లాగో మనం దీనికి ముందు 6వ వచనం చూసాం. ఇప్పుడు 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు నీ దేవుడు అంటున్నాడు. అట్లా 2 పదాలు వాడబడింది. 2 దేవుళ్ళ గురించి రాయబడింది. ఒకటి దేవుడు, తర్వాత అంట నీ దేవుడు చెలికాల కంటే హెచ్చగినట్లు. ఇట్లా దేవుడు నీ దేవుడే ఏం చేస్తాడు? దేవుడు నీ దేవుడు ఏం చేస్తాడు? చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించును అంటున్నాడు. ఇక్కడ 2 పదాలు దేవుడు నీ దేవుడు అన్నటువంటి రీతికి చూస్తాం. అంటే ఇక్కడ త్రిత్వాన్ని చూపిస్తూ ఉంది. అర్థమవుతుందండి?
త్రిత్వం అంటే ఇక్కడ ఇద్దరు రాయబడి, అంటే తండ్రి కుమారులు ఇద్దరు గురించి రాయబడి ఉంది ప్రియమైన బిడ్డారా. ఇది ఎలాగు? చాలా మంది త్రిత్వం నమ్మనటువంటి వారు చాలా మంది ఉన్నారు, ఒకే దేవుడని. అవును, దేవుడు ఒక్కడే, ఆయన ఏమైనా త్రిత్వై ఉన్నాడు, త్రియేక దేవుడై ఉన్నాడు. దానికి రుజువుగానే ఈ వచనం మనం చూస్తున్నాం. చూడండి, మనము ఇంకా కొన్ని వచనం మనం చూడబోతున్నాం ఈ రాత్రికాల సమయంలో. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనము. దేవుడు మనకి ఏ రీతిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము ప్రియమిల 13వ వచనము. రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధులకు వారిని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమును తేయబడెను. ఇక్కడ మనం కూడా చదివిన వాక్య భాగంలో ఇద్దరు చూస్తున్నాం. అర్థమైందంటే, ఒకటేమో ఆకాశ మేఘారుడే మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి మహావృద్ధుడగు సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖమునకు తేయబడెను. ఇక్కడ మనుష్య కుమారుడు అంటే ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత మహావృద్ధుడు అంటే ఎవరో? తండ్రి అయిన దేవుని సూచిస్తూ ఉంది ప్రియమైన పిల్ల. ఇక్కడ కూడా మనం ఇద్దరిని చూస్తూ ఉన్నాం. ఇది బాగా మనం గ్రహించవలసిన విషయం. చాలా మంది ఈ విషయం తెలియక రకరకాలుగా దేవుని ప్రియమైన బిల్లారా అర్థం చేసుకొని, అంటే ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ప్రేమిడారా రకరకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రేమిడారా కొంతమంది దేవుడు ఒక్కడే అనేవారు ఉన్నారు. త్రిత్వం లేదు, ఒక్కడే, ఆయనే తండ్రిగా, తర్వాత కుమారుడుగా వచ్చాడు, ఆ దేవుడే ఏం చేశాడు, మరి ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు, అంతా ఒకటి, అంతా యేసే, ఓన్లీ జీసస్ అనేటువంటి వారు అలా చెప్తూ ఉంటారు ప్రియమైన పిల్లారా. లేదా యేసు నామం వాళ్ళు చెప్తూ ఉంటారు, అంతా యేసే. కానీ ఇక్కడ వాక్యం చూసినప్పుడు ప్రియమైన ఇక్కడ ఇద్దరు ప్రత్యక్షమవుతున్నట్టు చూస్తున్నాం. ఇంకా అదే కాదండి, ప్రియమైన పిల్ల మత్తయి సువార్త 3:16-17 చదువుదాం. మత్తయి సువార్త చాలా వచనాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే ముందు పెడతాను ప్రియమైన పిల్లారా. 3వ అధ్యాయము 16-17. యేసు బాప్టిజము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పౌరముల దిగి అతని మీద వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఇక్కడ మనం బాగా చదువుతున్నాం ఏంటండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు నీళ్ళలో బ్యాప్టిజం తీసుకొని నీళ్ళ నుంచి పైకి వస్తున్నప్పుడు ఆకాశం నుండి మరి పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో యేసు ప్రభు మీదకి దిగి వస్తున్నాడు. అలాగనే ఆకాశం నుంచి మరొక శబ్దం వినబడుతుంది, ఏంటంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఆనందిస్తూ ఉన్నానని. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు. ఒకటి కుమారుడైన యేసు ప్రభు, అలాగే పరిశుద్ధాత్మ పావుర రూపంలో దిగి రావటము, తర్వాత ప్రియమైన పిల్లారా మళ్ళీ ఆకాశం నుండి తండ్రి అయిన దేవుడు, ఈ నా ప్రియ కుమారుడు, ఈయన ఆనందిస్తున్నాను అనేటువంటి ముగ్గురు వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు ప్రత్యక్షమైన ఈ విషయం మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. మరొకసారి ప్రేమ ద్వారా ఈ విషయం అంటే అంశం కీర్తనలో వచ్చింది కాబట్టి మనం ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రియమైన బిల్లారా. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం ప్రేమ ద్వారా, ముగ్గురు చూస్తూ ఉన్నాం. అర్థమైందండి? కొన్ని చోట్ల ముగ్గురు చూస్తాం, కొన్ని చోట్ల ఇద్దరిని చూస్తాం. అర్థమవుతుందండి? ఈ రకంగా ఆయా సమయాల్లో దేవుడు ఏమవుతున్నాడు, ఒక్కడుగా కాకుండా, అర్థమవుతుందండి, ఇద్దరుగాను ముగ్గురుగాను ఏమవుతున్నాడు మనకు కనపడుతున్నాడు. అందుకే మనము త్రియేక దేవుడై ఉన్నాడు, అదే ముగ్గురు ఏకమైనటువంటి వారుగా ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1:31 ఇక్కడ చూస్తాం. నేను ఆయన ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయెల్ ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బ్యాప్టిజం ఇచ్చుచు వచ్చి అని చెప్పాను. మరి యోహాను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావనములో ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నాం ప్రియమైన పిల్లారా? ఇక్కడ ఏం చూస్తున్నాం మనం,
యేసు మీద పరిశుద్ధాత్మ దిగి రావటం చూస్తున్నాం. ఇక్కడ ఇద్దరిని చూస్తున్నాం, యేసుని చూస్తున్నాం, అలాగే పరిశుద్ధాత్మను మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. అలాగే ప్రియుడ యోహాను అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం నుంచి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండినవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండుట చూచి తిని. ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఆల్రెడీ పరిశుద్ధాత్మ నింపబడి భూలోకం మీద ఎవరు పరిశుద్ధాత్మలు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధ నింపబడి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తారు? ఆకాశం తేరి చూస్తున్నాడు. అక్కడ ఏమవుతున్నాడు? దేవుని కుడిపార్శ్వమున మనిషి కుమారుడు నిలబడి ఉండటం చూసాడంట. ఇక్కడ మనకి ఎంతమంది కనబడుతున్నారు? 3 కనబడుతున్నారు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా. ఇక్కడే కాదు, మనం ఆది కాండం నుంచి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ఆది కాండం చూస్తున్నప్పుడు కూడా ఆది కాండము 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అర్థమైందండి. ఏమన్నాడు? అక్కడ దేవుడు కనబడుతున్నాడు, అలాగే వాక్యం కనబడుతుంది, అలాగే ఆత్మ జలం మీద అల్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ కూడా 3 చూస్తాం. అందుకే నరుని సృజించే ముందు దేవుడు అన్నట్టు రాయబడి, దేవుడు అక్కడ మాట్లాడి ఒక్కటి సింగల్, దేవుడు మన స్వరూపమందు అన్నాడు. మన అంటే ఏంటిదండి? బహువచనం. చూడండి, కావాలంటే ప్రియమైన బిళ్ళ 1వ అధ్యాయంలో ప్రియమైన బిళ్ళారా 26వ వచనంలో దేవుడు అన్నటువంటిది ఏకవచనం. అలాగే మన అన్నది ఏంటిది ప్రియములారా? బహువచనం వాడబడింది. మన అంటే ప్రియమైన బిళ్ళారా ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడిని చూపిస్తుంది. చాలా మంది అంటారు ఇది దేవదూతల గురించి చెప్పబడిన మాట. మన అంటే ఈ దేవుడు, తర్వాత దేవదూతల గురించి చెప్పబడిన మాట. దేవుడు ఒక్కడే, దేవదూతలు బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా దేవదూతలను తనతో సమానంగా ఎక్కడ ఎంచబడినట్టు లేదు. అర్థమైందండి? వాళ్ళు ఎవరండి? పరిచారకులు. వాళ్ళు ఎల్లప్పుడూ నిలబడి ఉంటారు. మీరు పరిశుద్ధులు ఎక్కడైనా చూడండి, దేవదూతలు ఉన్న చోటంతా కూడా దేవుని నిలబడి ఉండటమే చూస్తాం, కానీ కూర్చొని ఉండటం కానీ దేవునితో సమానం ఉండటం కానీ మనకు ఎక్కడ పరిశుద్ధులు కనబడదు. ఇక్కడ అందుకే చెప్పిన దేవుడు మన అంటే వారు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆల్రెడీ కూడా ఒక బాధ్యత, మనుషుల విషయం బాధ్యత. మన స్వరూపమందు మన పోలికలో నరుని చేయుదుము. ఇక్కడ కూడా ఏమన్నావు? ఒక్కటి కనబడుతుంది, 3 బహువచనం కూడా కనబడుతుంది. అంటే దేవుడు ఒక్కడే, కానీ అందులో ఏముంది? 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి, 3 వ్యక్తులు ఉన్నారు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం? 3 మనం చూస్తున్నామండి. ఏమంటారు ప్రియులారా? ఆయన ఏంటంట? ఆకాశం తెరబట్టియో మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నువ్వు నిలిచిండుటయో చూచుచున్నామని చెప్పాను. ప్రియమైనట్లారా, ఇక్కడ కూడా ప్రభు 3 కనబడుతున్నారు. ఇక్కడ మనకి స్టెఫెన్ పరిశుద్ధ నింపబడి ఉండటం చూస్తున్నాం, అలాగే తండ్రి అయిన దేవుడు ఉండటం చూస్తున్నాం, ఆయన కుడిపార్శ్వంలో మనిషి కుమారుడుకు నిలబడి ఉండటం కూడా మనం చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు ఏమై ఉన్నాడు? త్రిత్వము గురించి ఈ వచనంలో మనకు క్లియర్గా తెలియపరచబడుతుంది. ఇంకా మనము మరి ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ చూసినప్పుడు మన ప్రియమైన బిడ్డలారా, ఇక పత్రికల్ని చదివినప్పుడు ప్రతి ఆరంభంలోనూ చివరిలో కూడా ప్రియలారా 2 లేక 3 సంబోధించడానికి మనం చూస్తుంటాం. చూడండి, రోమి రాసిన పత్రికలో మనం చదువుతాం. ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇక్కడ అంతా కలిసి ఉంది. ఇందులో 3వ లైన్లో మనం చూసాం. 1, 2, 3, 4, 5, 6వ వచనం మనం చూస్తాం. 6వ లైన్లో చూస్తాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై
ఆ సువార్త పరిశుద్ధ లేఖనం నందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. ఇక అపోస్తులందరూ కూడా దేవుని యొక్క త్రిత్వాన్ని గురించి బాగా వారికి తెలుసు. అందుకే అంటున్నాడు, తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తుని సంబోధిస్తున్నాడు. ఒక్కడైతే సంబోధించవలసిన పని లేదండి. ఇద్దరు వ్యక్తిత్వం గురించి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇద్దరుగా ముగ్గురై ఉన్నారు. కాబట్టి ప్రతి చోట, చాలా చోట మనం ఇదే వాక్య వచనాన్ని మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, ఇద్దరు మనం చూస్తుంటున్నాం. చూడండి, కావాలంటే ప్రియులారా, మరి రోమియోలు రాసిన పత్రిక చివరిలో కూడా మనం చూస్తే ప్రియమైన బిడ్డ చదువుతాం. చూడండి ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ చివరిలో చూడండి, ఇక్కడ చదువుతాం. యేసుక్రీస్తును గూర్చి ప్రకటన ప్రకారము, రోమిల 16, రోమియోలు రాసిన పత్రిక 16వ అధ్యాయం చివరి వచనంలో, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడుకు అద్వితీయ జ్ఞానవంతుడు దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిత్యంతరం మహిమ కలుగునుగా. ఇక్కడ కూడా ఏమన్నా అద్వితీయ అంటే అర్థం ఏంటిది? ఒకే ఒక దేవుడిని అర్థం. మనం ఇంగ్లీష్ లో మనం చదివినప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఓన్లీ వన్ గాడ్ అని రాయబడి ఉంటుంది. అర్థమైందండి? చూడండి, కావాలంటే ప్రియమైన బిడ్డలారా, మనం ఇక్కడ చదివినప్పుడు ఈ అద్వితీయ అన్న ప్రతి చోట కూడా ఏమైంటుంది ప్రియమైన, ఒకే ఒక్క అని రాయబడుతుంటుంది. వింటున్నారండి? ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కానీ చదువు ఇంగ్లీష్ లో కూడా మనం ఒకసారి చూద్దాం ప్రియమైన. రాయబడిన మాట తెలుసా? ఇంగ్లీష్ లో ఏముంది తెలుసా? ఈ 16:27లో, టు గాడ్ ఓన్లీ వైజ్ బీ గ్లోరీ త్రూ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎవర్ అని రాయబడి ఉంది. ఓన్లీ అంటే ఒకే ఒక దేవుడు, అది కూడా ఒకే ఒక ఏంటంట ప్రియులారికి రాయబడి అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు అని రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి ఎవరు ఒకే ఒక దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. మన యథాకి కొరింథీ రాసిన పత్రిక 1వ వచనంలో మనం చూస్తాం ప్రియులారా. 1వ వచనంలో కూడా, మొదటి కాదండి ప్రియులారా, ఇక్కడ 3వ వచనం చదువుతాం చూడండి. 3లోను తర్వాత వచనంలో కూడా చదువుతాను చూడండి. మన తండ్రి అయిన, 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. అలాగనే 9వ వచనం చదువుతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అర్థమైందండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసం మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రియులారా, దినాల్లో కూడా ప్రియులారా, మరి జనవరి మీటింగ్స్ లో కూడా సంఘము మరి ఒక సహవాసం పిలువబడినది అన్న విషయాన్ని మనం చదివాం ప్రియులారా. అందులో రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కావచ్చు, సంఘం అంతా కూడా తండ్రితో సహవాసం కలిగి ఉండాలని, కుమారుతో సహవాసం కలిగి ఉండాలని, అలాగే పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉండాలని కూడా మనము నేర్చుకోవడం జరిగింది ప్రియమైన బిడ్డారా. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రియమైన బిడ్డారా ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాల్సిన వారం విన్నాం. దేవుడు ప్రియమైన త్రిత్వముగా మరి పని జరిగిస్తూ ఉన్నాడు. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆయన సృష్టించట్లో కూడా, మానవుని సృష్టించట్లో కూడా ఆదిలోనే ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని, అనగా దాని అర్థము మనము అంటే అర్థం ఏంటంటే ఈ మనిషిని యొక్క బాధ్యత మనది. ఎందుకంటే సర్వజ్ఞాని, అన్ని ఎరిగినవాడు. ఈ మానవుడు పడిపోతాడని కూడా తెలుసు. కానీ పడిపోయిన తర్వాత ఈ మానవుని తిరిగి ఏం చేయాలి? మళ్ళీ మన దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత మనకు ఉంది అని తండ్రి అయిన దేవుడు అనాదిలోనే సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని ప్రకారము తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని సంకల్పాన్ని పరిపూర్ణంగా ఏం చేశాడు? స్వయంగా ఆయన నెరవేర్చాడు. అదే రీతిగా ఆయన నెరవేర్చాడు. తర్వాత పరిశుద్ధాత్ముడుగా వచ్చి ఈ మానవ జాతిని ఏం చేస్తున్నాడు? ఆ ప్రణాళికలోనికి నడిపిస్తున్నాడు. అర్థమైందా? ఇంకా మనము ఇంకొక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, ఆదిలో దేవుడు మానవుని, ప్రియమైన బిడ్డలారా, తన స్వరూపంలో తన పోలికలో దేవుడు మనిషిని చేశాడు. అయితే మానవుడు పాపం చేయడం ద్వారా ఆ స్వరూపాన్ని, ఆ పోలికను ఏం చేశాడు? పోగొట్టుకొని
మనిషి చెడిపోయాడు, పాపము నశించిపోయాడు. పూర్తిగా మనిషి ఏమంటారు ప్రేమిలారా, దేవునికి విరోధి అయిపోయాడు. అపవాది స్వభావాన్ని ఏం చేస్తున్నాడు, మనిషి ధరించుకున్నాడు ప్రేమిలారా. అలాంటి మానవుని తిరిగి దైవ స్వరూపం తీసుకున్న కొరకు, ఆ దైవిక స్వభావం ఏంటిదో ప్రజలకు తెలియపరచడం కొరకు, నేను మానవునికి తెలియపరచడం కొరకు యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. అది యేసు ప్రభు ఎవరంటున్నాడు ప్రేమిలారా. యేసు ప్రభువును చూసినప్పుడు ప్రేమిలారా చూడండి, కొలస్సీ రాసిన పత్రిక యేసు క్రీస్తుని గురించిన మాట ఏంటిదంటే ప్రేమ, కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారంట, దేవుని స్వరూపి అయిన క్రీస్తు అంట. క్రీస్తు ఏ స్వరూపంలోకి వచ్చాడండి? ఈ లోకంలో దైవిక స్వరూపంలో వచ్చి దైవిక స్వరూపాన్ని ఆయన చూపించాడు. ఈ లోకంలో దైవిక మహిమను చూపించాడు, దైవిక ప్రేమను, దైవికమైనటువంటి మహిమను, సమస్తం చూపించాడు. చూపించడమే కాకుండా ఆ దైవిక మహిమను పొందుకోవడానికి ఆ కల్వారి శిలువ మరణము ద్వారా ఒక దారిని కూడా ఏర్పాటు చేశాడు మానవ నిమిత్తమై. అందుకే నేనే మార్గమే ఉన్నాను అన్నాడు. అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 10వ ప్రియమైన బిడ్డారా 10:20లో మనం చదువుతాం ప్రియమైన బిడ్డారా. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం మనం చదివినప్పుడు ప్రియమైన బిడ్డారా ఒక చక్కటి రాయబడి ఉంది, 20వ వచనం అనుకుంటాను ప్రియమైన బిడ్డారా. ఎబ్రీలో 10వ అధ్యాయము 19-20. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన అనగా నూతనమైనది, జీవము కలిగేది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. ప్రియమైన బిడ్డలారా, వింటున్నారండి అందరూ? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. ఏంటిది? ఏక స్వరూపం, దైవిక స్వరూపము, స్వభావము, దైవిక పోలిక, దైవిక స్వరూపం ఏదైతే మానవుడు పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి మానవుడికి ఇచ్చుట కొరకు, తిరిగి దేవుడి దగ్గరికి మనిషి వెళ్ళట కొరకు యేసయ్య ఏం చేశాడండి? ఈ లోకంలోకి ప్రేమ దైవ స్వభావంలోకి వచ్చాడు, దైవ స్వరూపంలోకి వచ్చాడు. వచ్చి శరీరధారిగా వచ్చి మరొక మార్గమును ఆయన శిలువ మరణము ద్వారా ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. అదొక నూతనమైన మార్గం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఉన్నటువంటి మార్గాలు కావవి. యేసు ప్రభు కంటే ముందుగా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. అప్పటికే దేవులను బట్టి వారు అనేక మంది ఉన్నారు, గురువులను బట్టి వారు ఉన్నారు. అలా యేసు రాకముందే ఎన్నో మతాలు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మీరు చరిత్ర చదివినట్లయితే యేసు పుట్టక మునిపే బుద్ధుడు ఉన్నాడు, మహావీరుడు పుట్టాడు. దానికంటే ముందు ఇంకా అనేక మంది, అరిస్టాటిల్ ఉన్నాడు. ఇవి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా గొప్ప గొప్ప వారు. వాళ్ళంతా వేదాంతాన్ని ఏం చేశారు? బోధించారు ప్రజలకి. అయితే యేసయ్య వాళ్ళు చెప్పిన మార్గం కాదు, కానీ ఆయనే మార్గం. వాళ్ళందరూ మార్గాన్ని చూపించారు. ఈ మార్గం, ఈ మార్గంలో వెళ్ళండి, ఈ మార్గంలో వెళ్ళండి అని ప్రియులారా ప్రజలకు మార్గాన్ని చూపించారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏమయ్యాడు తెలుసా? ఆయనే మార్గమయ్యాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? యేసు ఏమయ్యాడు? ఆయనే మార్గమయ్యాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు మళ్ళీ దైవిక స్వభావంలోనికి వెళ్ళాలంటే ఏం కావాలి? యేసే మార్గము. ఆ విషయాన్ని తెలియపరిచి
ఆ మారు నడిపించడానికి యేసయ్య ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. త్రిత్వంలో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అయి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ అనకూడదు, పరిశుద్ధాత్ముడు. అర్థమైందండి? పరిశుద్ధాత్ముడు వ్యక్తిగా సంబోధించాలి. అర్థమవుతుందండి? అందుకే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏ కార్యమైతే తండ్రి ద్వారా కుమారుడు ఈ లోకంలో చేశాడో ఆ కార్యాన్ని ప్రకటింప చేస్తున్నాడు. ఆ కార్యాన్ని తన సేవకుల ద్వారా ప్రకటింప చేస్తున్నాడు. ఎలాగో? పరిశుద్ధాత్మ ద్వారా. అందుకే సువార్త ఎప్పుడు ప్రారంభమైనదండి ప్రియమైన పిల్లారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మేడగది మీద పెంతుకోదినం దిగి వచ్చినదో, పేతురు దైవాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త ప్రకటించాడు. ఆ దినం నుంచి ప్రచురం చేయబడుతూనే ఉంది. ప్రకటిస్తున్నాడు ఆయనే, తన సేవకుల ద్వారా ఏదో సువార్త ప్రకటిస్తున్నాడు ఆయనే. అలాగే ఆ పరిశుద్ధాత్మే ఆ ప్రకటింపబడిన వచనాన్ని తీసుకుని ఒక వ్యక్తిలో ఏం చేస్తున్నాడు? ఒప్పింప చేస్తున్నాడు ఆయనే. అలాగే వారిలో ఆ యొక్క వాక్యం అనే ఉత్తుక స్థానం నూతన జన్మ అనుభవంలోకి నడిపిస్తున్నాడు, నూతన వ్యక్తిగా మారుస్తున్నాడు. అలా మార్చి ఒక్కొక్క వ్యక్తిని ఏం చేస్తున్నాడు? ఆ నూతన మనం నడిపిస్తా ఉన్నాడు. అంత పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఇప్పుడంతా ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మలు చేస్తున్నారు. అపోస్తలుల కార్యం మనం చదివినప్పుడు పేతురు ఎప్పుడైతే పరిశుద్ధ నింపబడ్డాడో, లేక 120 మంది పరిశుద్ధ నింపబడ్డారో, ప్రియమైన పిల్లారా, ఆ దినం నుంచి వారు ప్రకటించారు. ఆ వాక్యమే వారి హృదయాలు ఏం చేస్తుంది? అనేక మందిలో వెళ్ళి ఒప్పింప చేస్తుంది. అలాగే మారు మనసు కలిగి నూతన జన్మ అనుభవిస్తుంది. అలాగే వారిని కూడా నూతనమైన రీతిగా తిరిగి నడిపిస్తా ఉంది. ఒక్కొక్క వ్యక్తిని ప్రభు పోలికగా మారుస్తుంది. అందుకే ప్రభువులో విశ్వాసం వచ్చినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఏం చేయాలి? పరిపూర్ణంగా పరిశుద్ధాత్మకు లోబడాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణంగా మార్చబడతావు. పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. పవిత్రాత్ముడు ప్రియులారా తండ్రి ప్రణాళిక తెలియపరుస్తున్నాడు. కుమారుని ద్వారా చేసినటువంటి కార్యాన్ని నీకు తెలియపరుస్తున్నాడు. దాని వెనుకున్న సంకల్పం, ఉద్దేశం తెలియపరుస్తున్నాడు. మానవుడు ఏం పోగొట్టుకున్నాడో తెలియపరుస్తున్నాడు. మానవుడు ఏ లోపం ఉందో తెలియపరుస్తూ ఉన్నాడు. అలా ఒక్కొక్కరికి తెలియపరిచి నడవలసిన మార్గాన్ని ఏం చేస్తాడు? చూపించడమే కాకుండా నడిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే పరిపూర్ణంగా దేవుని ఆత్మకు అప్పగించుకున్నారో వారు ఏం చేస్తాడు? పోగొట్టుకున్న దైవిక స్వభావంలోనికి, దైవిక స్వరూపంలోనికి, దైవిక పోలికలోనికి ఏం చేస్తాడు? మారుస్తూ ఉన్నాడు. మార్చి నడిపిస్తా ఉన్నాడు. ఇది పరిశుద్ధం చేస్తున్న కార్యం. కానీ మానవుని యొక్క రక్షణ కార్యంలో ముగ్గురు కూడా పనిచేస్తున్నారు. అందుకే యేసు ప్రభు పరలోకి వెళ్తూ కూడా 6వ శిష్యుడికి ఏం చెప్పాడంటే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు ఏం చేయండి? బ్యాప్టిజము ఇవ్వండి. నామంలోనికి బ్యాప్టిజం ఇవ్వండి. చాలా మంది నామం అంటే యేసయ్య నామం అండి. కాదండి. తండ్రి అనేది ఒక నామము, కుమారుడు అనేది ఒక నామము, పరిశుద్ధాత్మ అనేది నామము. పాత నిబంధన నుంచి మనం చూసినప్పుడు తండ్రికి పేరేంది? తండ్రి అనేది ఒక నామమే. అది తండ్రి అనేది ఒక పేరు అండి. కుమారుడు అనేది ఒక పేరు, పరిశుద్ధం అనేది ఒక పేరు. ఆ నుంచి వారికి ఇవ్వబడిన పేర్లు ప్రియమైన. ఇది కామన్ నేమ్ కాదు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకొని ముందుకు సాగవలసిన వారమే. అందుకే ఇక్కడ మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తాం. ప్రియులు 18వ వచనంలో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆ పోలిక, ఏ పోలిక? ప్రభు పోలికలో ఏమో మార్చబడుతున్నాము. ఈ రకంగా మన రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. మరి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వాళ్ళు ఏం చేయాలి? ప్రియా
జరిగిన విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అందుకే ఇక్కడ మనం ముగ్గురిని చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియులారా, మరి ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైయుండునుగాక అని చూస్తున్నాం. ఇక్కడికి ఏం చేస్తున్నాడని సపరేట్ గా ముగ్గురిని మనం చూస్తున్నాం. ఈ రకంగా ప్రియులారా, కీర్తన గ్రంథము 4:7 మనం చూస్తాం. ఇద్దరిని చూస్తాం, ఇద్దరు దేవుళ్ళని చూస్తాం. అనగా అది త్రిత్వాల గురించి మనకు తెలియపరుస్తూ ఉందని విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు త్రిత్వమై ఉన్న సంగతి ప్రియులారా దేవుని వాక్యం మనము చూస్తున్నాం. చూడండి, తర్వాత ప్రకటన గ్రంథంలోకి వద్దాం. చివరిగా చాలా వచనాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన బిళ్ళారా. అవన్నిటికి పోవట్లేదు కానీ ప్రియులారా, మనము 7వ వచనము చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథము మొట్టమొదటిగా ప్రియులారా 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనము, భూరాజులను, గనులను, సహాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దావుకొని సింహాసనాసుడై ఉన్న, చూడండి ఇక్కడ సింహాసనాసుడై ఉన్న వాని యొక్కయు, ఇక్కడ బాగా చూడండి, సింహాసనాసుడై ఉన్న వాని యొక్కయు, గొర్రె పిల్ల యొక్కయు. ఇక్కడ కూడా ఏమని చూస్తాం? ఇద్దరు చూస్తాం. ఒక ఏమో సింహాసనాసుడై ఉన్న ఒకడు, తర్వాత ఏంటంటే గొర్రె పిల్ల ఒక్కటియు అంటున్నాడు. ఇక్కడ మనం ఇద్దరిని చూస్తున్నామండి పరలోకంలో. అర్థమైందండి? ఇక్కడ మనం తండ్రిని చూస్తున్నాం, ఇక్కడ కుమారుని కూడా చూస్తున్నాం. అలాగే 7వ అధ్యాయంలో ప్రియమైన బిళ్ళారా, 7వ అధ్యాయము 9-10 వచనం చదువుదాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాష మాట్లాడే వారి నుండి ఎవడను లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రం ధరించుకున్న వారై ఖర్జూర పట్టులు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను, ఇక్కడ చూస్తున్నాం, సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట. ఇక్కడ కూడా ఇద్దరు చూస్తున్నాం, సింహాసనం ఎదుట అనగా తండ్రి అని దేవుని ఎదుట. అలాగే అక్కడ పక్కనే ఉన్నారు మళ్ళీ ఎవరు? గొర్రె పిల్ల కూడా ఉందండి. ఇద్దరు ఎదుట కూడా ఏం చేస్తున్నాడంట ప్రియులారా ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఈ రకంగా మనం త్రిత్వాన్ని గురించి మనము క్లియర్ గా ప్రతి స్థలంలో మనం చూస్తాం. 21-22 ఇదే ప్రకటన 21-22. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ కూడా మనం ఏం ఇద్దరు చూస్తున్నాం. ఎవరు? సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రె పిల్లయు. ఇక్కడ దేవుని ఏం చేస్తున్నాడు? ప్రభువుగాను, తర్వాత గొర్రె పిల్లను ఇద్దరు కూడా మనం చూస్తున్నాం. ప్రేమ ద్వారా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అలాగే 22:3 కూడా చదువుదాం. 22:3 ఏముందండి? 22:3 ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును. కాబట్టి ప్రియమైన బిళ్ళారా, ఎవరసలు ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తప్పుడు ఉపదేశాన్ని ఏది అని బాగా మనము గ్రహించడానికి ఈ వచనం మనకి ఎంతో ఆధారం ఉంటున్నది. ముఖ్యంగా ఎవరైతే మరి దేవుడు ముగ్గురు కాదు ఒక్కరే అని, లేదా అంతా యేసు అని, అందుకే యేసునామములో బ్యాప్టిజం పొందాలని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, రకరకాలుగా ఇంకా మనం అందుకే యోహాను భక్తుడు చక్కగా చెప్తున్నారు. గుర్తుకొచ్చింది ప్రియులారా, యోహాను భక్తుడు అపోస్తలుడు యోహాను చక్కటి మాట చెప్తాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక ప్రియులారా, మొదటి యోహాను రాసిన పత్రిక ప్రియమైన బిళ్ళారా 4:1 చదువుదాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారై వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు శరీరధారై వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది.
ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మను మీరు వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే లోకములో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో యేసు క్రీస్తు శరీరధారై వచ్చాడు అని నమ్మేటువంటి చాలా మంది ఉన్నారండి. దాని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు శరీరధారై అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఒకప్పుడు ఉన్నాడు, ఎక్కడ ఆది నుంచి ఉన్నవాడు అని నమ్మటం. అంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మటం. చాలా మంది యేసుకు శరీరధారిగా వచ్చాడు అంటే శరీరం ధరించుకున్నాడు అంటే ఒకప్పుడు శరీరం లేకుండా ఆత్మరూపిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన నిత్యుడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆత్మయ్య ఉన్నాడు. ఎప్పుడు? ఆది నుంచి ఉన్నాడు. ఆయన యేసు దేవుడు, ఆయనే శరీరం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చాడు. దాన్ని ఎవరైతే నమ్ముతారో వాడికే రక్షణ. అదే సత్యము. ఎవరైతే యేసుకు శరీరధారిగా రాలేదు, ఆయనకు సృష్టి, చాలా మంది ఆయన ఒక సృష్టి, ఆయన సృష్టి అనో, మరి కొంతమంది ఏమంటారంటే అది మికాయిలు దూత అంటారు. కొంతమంది యేసు ఎవరంటే మికాయిలు దూత అంటారు. ఇలా రకరకాల యేసు గురించి అంటున్నారు. ఒక ఆయన కూడా ఒక మనుషుడే, లేదా ఆయన ఒక ప్రవక్త, కేవలం ఒక ప్రవక్త మాత్రమే. ఇలా రకరకాలుగా ఈ లోకంలో యేసు ప్రభు దేవుడని, లేకుంటే ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడని నమ్మనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరంట అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు నమ్ముతారో వారే నిజమైనటువంటి దేవుని ప్రజలు, వారికే రక్షణ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒక చక్కటి మాట ఉండొచ్చు, మీకు చదివి చూపిస్తాను ప్రీమియం ద్వారా. యోహాను రాసిన 2వ పత్రిక 7వ వచనం. క్రీస్తు శరీరధారై వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకులను క్రీస్తు విరోధే ఉన్నాడు. మేము మీ మధ్య నెరవేర్చిన కార్యములు చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలం పొందినట్టు జాగ్రత్తగా చూసుకొనుడి. అర్థమైందండి? ఎందుకంటే అనేక మంది ఏంటంట, యేసు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు ఉన్న అనేక మంది బయలుదేరి ఉన్నారంట. ఈ విషయాన్ని బాగా అర్థం. ఇంకా చూడండి, ఇంకా 9వ వచనం చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధ నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. తండ్రిని కుమారుని ఇద్దరిని అంగీకరించాలంట. ఏదో ఒక్కరిని అంగీకరించే ప్రయోజనం లేదండి, అది అబద్ధ బోధ. కాబట్టి ఎవడైనా ఈ బోధన తేక మీ ఎద్దకు వచ్చిన ఎడల ఇంట్లో చేర్చుకుని శుభమని చెప్పవద్దు. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. 1 యోహాను 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందును ఉన్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఏమన్నాడంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. అంటే ఏంటిదండి? నిత్యముగా ఒక వ్యక్తి త్రిత్వాన్ని విశ్వసిస్తేనే ఏమవుతాడు? నిత్య జీవము పొందుకుంటాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒక్క యేసు తండ్రిని మాత్రం నమ్ముతాను. అందుకే జెహోవా విట్నెస్ వాళ్ళు ఏమంటారు వచ్చా ప్రియులారా, యెహోవాయే దేవుడు. యేసు ప్రభు ఎవరు? సృష్టి, ఇక్కడ ఒక మికాయిల్ దూత. యేసు దేవుడికి అంగీకరించరు. మరి కొంతమంది ఏమంటారు తెలుసా, యేసై తండ్రి పెద్ద దేవుడు, కుమారుడు చిన్న దేవుడు, తర్వాత మూడో దేవుడు. కాదండి, ముగ్గురు సమానులే. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని కూడా బాగా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకి కీర్తనలో 4:7
రాయబడిన మాట ఏం చూపిస్తుందంటే ప్రియమైన బిల్లారా, ఆయన ఎవరు? దేవుడు త్రిత్వమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అలాగే 4:6 మనం చూసాము, యేసు ఎవరు? దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని చదివాం. ఈ 2 వచనాలు కూడా దైవత్వముడు గురించి మనకు తెలియపరుస్తుంది, దేవుని యొక్క వ్యక్తిత్వం గురించి మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం, మొదటి సాగుదాం. ప్రభు రాకడ ఆలస్యమైతే ప్రియమైనలారా, మరి వచ్చే వారంలో ప్రియులారా మరి 8వ వచనం ధ్యానిద్దాం. ఇది యేసు ప్రభు పెళ్లి కుమారుని యొక్క వర్ణన, తర్వాత పెళ్లి కుమార్తె యొక్క వర్ణన, ఇక మిగతాదంతా కూడా ఉంటున్నది ఈ యొక్క వచనాల్లో. ఆ విషయాన్ని మనము రాబోతున్నటువంటి కాలం మనం చూసుకుందాం. ప్రభు ఈ వాక్యం దీవించిన గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఇప్పుడు చెప్పబడేటువంటి వచనంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. ఎలాంటి సందేహపడకుండా అడిగి తెలుసుకుంటారు. మీరు అడుగుట వల్లనే ఇంకా అనేక విషయాలు మనకు బయటపడతాయి. ఏదో నేను చెప్తున్నాను, మీరు వింటూ పోయారు అనుకోండి, ప్రియులారా మీకు ప్రయోజనం ఉండదు. ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే ఇంకా అనేక విషయాలు అర్థమవుతుంది, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు బాగా గ్రహించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ దైవత్వం గురించి, త్రిత్వం గురించి ప్రభా నీ వాక్యం నేర్చుకుని చూపించారు. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అనేక రకాల అబద్ధ బోధలు ఈ ప్రపంచంలో వస్తుండగా, ముఖ్యంగా యవనస్తులైనటువంటి నీ బిడలు సత్యాన్ని, ఉపదేశాన్ని నేర్చుకొని స్థిరులుగా ఉండటమే కాకుండా ఇతరులు కూడా తెలియపరిచే వారుగా ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరిచి నడిపించండి, నాకు గొప్ప చేసుకోమని. ఇప్పుడు వచ్చిన బిడ్డలు దీవించమని నాకు గొప్ప చేసుకుంటాను. ఎంతో బిడ్డలకు మోసించమని ఏసుని కోసం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమికుడైన యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అన్య సహవాసం ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాకడ పర్యంతం తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి కూడా యేసుకృష్ణ వందనాలు. ప్రేస్తున్నాను.